అందరికీ నమస్కారం. మరొకసారి అంటే 11 సీట్లు రాష్ట్ర ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఇచ్చినప్పటికీ కూడా గర్వం అహంకారము తలకెక్కితే ఎలా ఉంటుందో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 సీట్లు వచ్చాయని విర్రవీగినటువంటి వైసీపీ పార్టీకి, అలాగే వైనాట్ 175 అంటూ విర్రవీగినటువంటి వైసీపీ పార్టీ అధ్యక్షుడికి ఏం జరిగిందనేది జస్ట్ 9 నెలల కిందట మన దేశం యావత్తు ఫలితాలను చూసి అబ్బురపరిచింది. ఆ ఫలితాలు ఊహకందని ఫలితాలు. అంటే రాష్ట్ర ప్రజలు గత 5 ఏళ్ల పాటు భరించిన దారుణమైన పరిస్థితులకు ఫలితంగా 5 ఏళ్ల తర్వాత ఇచ్చే ఒక తీర్పు ఎవరూ దాన్ని కాదనలేరు ప్రజాస్వామ్యంలో. అటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ అధినేతగా మానసిక పరిస్థితి బాగలేదని వాళ్ళ చెల్లెలు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ వైసీపీ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు. ఆయన ఈరోజు మా అధినేతను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ డెలిగేటివ్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి కొన్ని వివరాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఆయన లేకపోతే 2009లో వార్డు మెంబర్ కన్నా సరిపోతావా? మీ నాన్న చనిపోయినప్పుడు మీ నాన్న పేరు పెట్టుకొని ఆయన ఓదార్పు యాత్ర అంటూ చేసి నిత్యం ఆయన బొమ్మ పెట్టుకొని 2014 వరకు వెళ్ళిన సందర్భం. ఆయన లేకుండా ఉంటే నువ్వు ఏ స్థాయికి వార్డు మెంబర్గా అయినా గెలుస్తావా? ఎవరు ఏమవుతావు ప్రజలకి? తరువాత 2014-19 మధ్య ఏదైతే దేశంలో నేనొక్కడనే పాదయాత్ర చేశాను అంటూ గర్వంగా చెప్పుకొని, ఆ రోజు కూడా వైఎస్ బొమ్మను పెట్టుకొని, మీ నాన్నగారి బొమ్మను పెట్టుకొని వీధుల్లోకి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎవరు నిన్ను ప్రజలు గుర్తించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే గుర్తించారు. ఆ రోజు ఎలా గుర్తించారు? వైఎస్ఆర్ కొడుకుగానే గుర్తించారు. అప్పుడు నీ ఐడెంటిటీ ఏంటి? అదే ఐడెంటిటీ వార్డు మెంబర్కి ఎక్కువ. సో 2019-24 మధ్య తమరి గొప్ప పరిపాలన తుగ్లక్కు అని కొందరు, పులకేసి 23వ పులకేసి సినిమా ఆల్రెడీ వచ్చింది కాబట్టి 24వ పులకేసిగా తమరి పరిపాలన అభివర్ణించినారు కొందరు రకరకాలుగా. సో మరో నీరో చక్రవర్తి కూడా అంటూ సోషల్ మీడియాలో తమరికి చాలా రకాలైన పేర్లు ప్రజలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పరిణామం అంతా ఎందుకు చెప్పానంటే 2009 నుంచి తమరి రాజకీయ ప్రస్థానం నీడలాగా కాపాడుతున్న ఒకే ఒక్క వ్యక్తి పేరు వైఎస్ఆర్, మీ నాన్నగారు. సో ఆయనే లేకుండా ఉండింటే ప్రజలు తమరిని ఎలా చూసిండేవాళ్ళు, ఎక్కడ పెట్టిండేవాళ్ళు? తమరి స్థాయి ఎంత, తమరి విలువ ఎంత, తమరు వార్డు మెంబరా, కార్పొరేటర్ లెవెలా? ఇట్స్ అప్ టు యూ. మళ్ళీ అది జనాలకే వదిలేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నిన్ను, నన్ను, ఇంకెవరినైనా సరే, లేకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారినైనా సరే వార్డు మెంబర్గా ఉంచాలనా, కౌన్సిలర్గా ఉంచాలనా, జెడ్పీటీసీ మెంబర్గా ఉంచాలనా, లేకపోతే ఎంపీపీగా ఉంచాలనా, తరువాత ఒక చైర్మన్ హోదాలో ఉంచాలన్నా, ఎమ్మెల్యేగా ఉంచాలన్నా, ఎమ్మెల్సీగా ఉంచాలన్నా, మంత్రిగా ఉంచాలన్నా, ముఖ్యమంత్రిగా ఉంచాలన్నా, చివరికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిగా ఉంచాలన్నా కూడా ఈ దేశంలో ప్రజలే నిర్ణయిస్తారు. అంటే ప్రజలు మా అధినేతని 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో ప్రజలు దిగ్విజయాన్ని ఇచ్చి అత్యున్నతంగా మీరు చట్టసభలకు వెళ్ళండి, మీకు 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు ఇచ్చాము అని నువ్విచ్చిన ఏదైతే ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అంటూ వాగిన ఏదైతే వాగుడుందో ఆ వాగుడికి నువ్వు కాదు ఎండార్స్ చేయాల్సిందే, ప్రజలు ఎండార్స్ చేయాలి. ప్రజలు ఎండార్స్ చేశారు ఆల్రెడీ. కాబట్టి అలాంటి సర్టిఫికెట్లు ఏమన్నా ఇవ్వాల్సి వస్తే తమరికి ఇవ్వాలి. వార్డు మెంబర్కి ఎక్కువ, కార్పొరేటర్కు తక్కువ. ఎందుకంటే తమరు వెనకాల వైఎస్ఆర్ అనే బొమ్మ ఉంది. ఆ బొమ్మను పెట్టుకొని ఇన్ని రోజులు ప్రయాణం సాగించారు. కానీ మా అధినేత ఒకే ఒక సొంత వ్యక్తిగా ఒక సినిమా ఐడెంటిటీని కూడా పక్కన పెట్టి నిత్యం ప్రజల్లో ఉండడం వల్ల, ప్రజల కష్ట సుఖాలను పంచుకోవడం వల్ల
నిత్యము తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచడం వల్ల ఆయనకు ప్రజలు ఇచ్చిన మ్యాండేటు 21కి 21, అంటే 100కు 100 మార్కులు. మరి తమరి పరిస్థితి ఏంటి? వై నాట్ 175 నుంచి ఎక్కడికి వచ్చారు? 11కు. ఎవరికి ఎన్ని మార్కులు పడ్డాయి? 100కి 100 ఎవరికి పడ్డాయి? 100కి 10 ఎవరికి పడ్డాయి? ఆలోచించుకోవాలి. నోరుంది కదా అని అహంకారంతో గర్వంతో విర్రవీగినందుకు 175 నుంచి 11కు వచ్చాము. ఇప్పటికీ అదే అహంకారము, అదే విర్రవీగితనం ఉంటే ఆ 11లో 1 పోయి 1 వస్తుంది. ఆ 1 కూడా గెలవడం కష్టమే ఈసారి పులివెందుల నుంచి. కాబట్టి శ్రీమాన్ వైసీపీ అధినేత అలియాస్ పులకేశి అలియాస్ పులెన్న అలియాస్ ఏమంటారు, చాలా పేర్లు ఉన్నాయి, సడన్గా గుర్తు రావట్లేదు. సరే, అవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళే పేర్లు మనకు అనవసరం. కానీ ఏం చెప్తున్నామంటే, అంతిమంగా ఏం చెప్తున్నామంటే, మాట్లాడేటప్పుడు ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ప్రజలు కూర్చోబెట్టిన స్థాయిని మనము ఎత్తిపొడిచినా, దెప్పిపొడిచినా, బలహీనం చేసినా, అవమానపరిచినా తిరిగి అదే ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలి, ఎప్పుడు బుద్ధి చెప్పాలి అనేది ప్రజలకు తెలుసు. ఇది కూడా మీ క్షేమం కోసమే చెప్తున్నాము. ఇంకా విర్రవీగితనము, ఇంకా ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని ఇంకా ఇప్పటికీ అల్లరి చేస్తూ ఏడుస్తూ రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు కాబట్టి కోర్టులెక్కి కనీసం ఆ ప్రతిపక్ష హోదాను తెచ్చుకోండి. విర్రవీగితనం మానుకోండి. ఒకవేళ అంతగా బాగాలేకపోతే ఆరోగ్యం, మేము ఇంతకుముందే చెప్పినట్టు, మీ చెల్లెలు గారు చెప్పినట్టు మానసిక పరిస్థితి బాగోలేకపోతే తప్పకుండా తలా ఇంత డబ్బేసే ఏదో ఒకటి చేసి ఆ కార్యక్రమం కూడా చేయిస్తాం. తప్పదు కదా, మాకు మానవత్వం ఉంది. కాబట్టి వార్డు మెంబర్ కావాలా, కౌన్సిలర్ కావాలా, ఎమ్మెల్యే కావాలా, ఉప ముఖ్యమంత్రి కావాలా, ముఖ్యమంత్రి కావాలనేది తమరిచ్చే భిక్షతోనో తమరిచ్చే ఆర్డర్స్తోనో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం జరగదు. ప్రజలు న్యాయ నిర్ణేతలు రాజ్యాంగం ప్రకారము ఏమి జరగాలనో, ఏది వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దేశము, ఈ రాష్ట్రము మొత్తము రాజ్యాంగం మీద నడుస్తోంది. మనకు తెలియదు కదా, మనకు ఒక మీడియా పెట్టుకున్నాము, గర్వంతో బ్రతుకుతున్నాము, అవినీతితో సంపాదించుకున్నాము. కాబట్టి మనకు మ్యాక్సిమం ఇలాంటివి ఏమి అర్థం కాదు. మనకు డబ్బు ఉంది, అవినీతి సొమ్ము ఉంది, ఒక మీడియా ఉంది, మన వెనకాల బాకాలు ఊదే వాళ్ళు ఉన్నారు, మనల్ని ఆహా ఓహో అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పకుండా అన్నీ చెల్లుతాయని అనుకుంటే భ్రమ, మిథ్య, అంతా మిథ్యలోకే వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. ప్రజలు ఎందుకు ఉన్నారో, వైసీపీ అనే పార్టీ ఇంకా ఎందుకు ఉంది రాష్ట్రంలో, 11 సీట్లు ఇచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా మీరెలా ఇస్తారని తిరిగి మమ్మల్ని అడుగుతున్నారు, ఒకవేళ ఇవ్వాలని చూసినా. సో గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించుకొని నేల మీదకి వచ్చి ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించి తప్పుడు విధానాలతో వెళ్తున్న, తప్పుడు ఆలోచనలతో వెళ్తున్న మీ పార్టీ సిద్ధాంతాలని, ఆలోచనల్ని, మీకంటూ సిద్ధాంతాలు ఏం లేవు, అది వేరే విషయం, మీ ఆలోచనలని అప్పుడప్పుడన్నా మీడియా ముందుకు వచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పి మేము పద్ధతిగా ఉంటాము, న్యాయపరంగా మాట్లాడతాము, చట్టపరిధిగా మాట్లాడతాము, రాజ్యాంగానికి లోబడి మాట్లాడతామని ఇకనైనా తెలుసుకోండి. తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో 29 ఎన్నికల్లో మళ్ళీ ఉంటాయి. ప్రజలను అంత వెర్రి వాళ్ళలాగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఎగతాళి చేస్తే ఏం జరుగుతుందో ప్రజాక్షేత్రంలోనే ప్రజలే తిరిగి మళ్ళీ చూపిస్తారు. కాబట్టి మరోసారి వైసీపీ అధినేత గారికి గుర్తు చేస్తున్నాం ఏంటంటే, తమరు వార్డు మెంబర్కి ఎక్కువ, కార్పొరేటర్కి తక్కువ, వైఎస్ఆర్ అనే వ్యక్తి లేకుంటే ఇది కొంచెం తెలుసుకొని ఉండండి. ధన్యవాదాలు.